ఇప్పుడు మనం గాంధీ భవన్లో ఉన్నాం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు ఉన్నారు, అతనితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే, చెప్పండి. ఎలా జరుగుతుంది మేడం పార్టీ? అన్నీ ఓకేనా? పార్టీ ఎలా జరుగుతుందంటే ఆల్ గుడ్. 2 నెలలు అయిపోయింది, అధికారంలోకి వచ్చినాము. రేవంత్ రెడ్డి గారు చాలా చక్కటి పారదర్శకతతో పాలన అందిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా హర్ష ధ్వానాలు వెల్లువెత్తుతున్నాయి. సో ఇప్పుడు పార్లమెంట్కి సమాయత్తం అవుతున్నాం. మీరు చూస్తున్నారు కదా, 17కు 17 గెలవాలనే దాంతో ముందుకెళ్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంతా బాగుంది. మా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు న్యాయయాత్ర చేస్తూ ఉన్నారు. సో ఎప్పటికప్పుడు ప్రజలలోనే ఉంటున్నారు. మా లీడర్స్ ప్రజా సమస్యల మీదనే తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తూ ఉన్నారు. సో అందుకని చెప్పి అంటా ఉన్నాం మేము. ఇప్పుడు కేంద్రంలో వాళ్ళు చూస్తున్నారు కదా, బీజేపీ వాళ్ళు చెప్తామన్న ఏవి కూడా ఒక్కటి కూడా చేయలేదు. రైతుల పాలిట శాపమైన నల్ల చట్టాలు తీసుకొచ్చిండ్రు. ఇవాళ మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం రైతులు ఇవాళ పోరాడుతూ ఉంటే నిర్దాక్షిణ్యంగా యువ రైతును కాల్చేసిండ్రు. అంటే మేము ఒకటే అడగదలుచుకున్నాం, మద్దతు ధర అడిగితే కాల్చేస్తారా మీరు? అంటే ఎటుపోతున్నది మన ప్రజాస్వామ్యం? అంటే ఇంత బాధ ఉంది. సో ప్రజలు కూడా అట్లనే తెలుసుకుంటా ఉన్నారు ఎవరు ఏంది అనేది. అందుకనే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో చాలా చక్కటి తీర్పు ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా అదే పునరావృతం కాబోతుంది. తెలంగాణలో 17 గెలిచే దిశగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీ కసరత్తు ఎలా ఉంది? ఎన్ని గెలిచే అవకాశాలు ఉన్నాయి? మేము అదే చెప్తా ఉన్నాం కదా, మేము ఖచ్చితంగా 17కు 17 ఖచ్చితంగా గట్టిగా పోటీ ఇస్తాము. 17 గెలిచే దిశగానే మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. మా లీడర్స్ కూడా అంత బాగా ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజల నుంచి వచ్చిన లీడర్సే ఉన్నారు అందరూ కూడా. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ముఖ్యంగా ఒక విమర్శ చేస్తున్నారు. ప్రజా దర్బారాన్ని పెట్టి అందరినీ పిలుస్తున్నారు. ఎలాంటి ఫస్ట్ రోజు ఒక్కరోజే సీఎం గారు కలిశారు, ఆ తర్వాత కలవలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి మళ్ళీ విలేజ్ల వరకు అక్కడే ఉండమని చెప్తున్నారు. ఆ ఇంజనీరింగ్ అంతా ఫస్ట్లో చేసినాం కాబట్టి, రెడీగా పెట్టినాం కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆయా శాఖల దగ్గర ఇప్పుడు సెక్రటేరియట్ దగ్గర పోయి ఇస్తున్నారు. ప్రజాపాలన ఊర్లలో ఇస్తున్నారు. ప్రజా దర్బార్ అంటే ప్రగతి భవన్ దగ్గర పోయి ఇవ్వచ్చు. ఇంకా కూడా అంటే మేము ఎక్కడ కూడా ఇక్కడనే తీసుకుంటాము ఈయనే తీసుకుంటామని కాదు, నేరుగా సీఎం గారికి కూడా నిన్న వినతులు సమర్పించారు. మంత్రులను కలుస్తున్నారు, అందరినీ కలుస్తున్నారు. పాలన జరుగుతూ ఉంది. మీరు అన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, వాళ్ళకు లేక కవిత గారి ఆరోపణలు ఆమెకు ఎప్పుడైనా సరే ఆమెకి ఈడీ నోటీస్లో సిబిఐ నోటీస్లో ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ 26 తారీఖు నాడు రమ్మని. అట్లాంటి టైంలో ఏం జరుగుతలేదని అప్పుడే లేచి వస్తుంది ఆమె. అంతవరదాకా కామ్గా ఉంటుంది. ఏదైనా నోటీస్ రాగానే బీసీ గణన అంటది, ఇంకో ఏదైనా నోటీస్ రాగానే మహిళా సాధికారత కోసం మహిళలకు రిజర్వేషన్ అంటది. అంటే ఏదైనా రాగానే టెంట్ వేసుకోవడం ఆమెకు అలవాటు. ఆమె మాట్లాడడం, ఆమె ఎవరు మాట్లాడినా క్రెడిబిలిటీ లేదు. ఇక ఆమె ఏం మాట్లాడినా ఎవరు వినే స్థితి కూడా లేదు. కాళేశ్వరం ఏదైతే ఆ పగుళ్ళు వచ్చారో అది మామూలుగా వచ్చే జాయింట్ ఇది వస్తున్నాయి, దాన్ని హైలైట్ చేసి చెప్తున్నారు. అక్కడ ఏం లేదు అని చెప్పేసి అంటున్నారు. జరిగిన విధ్వంసాన్ని అందరూ కల్లారా చూసిండ్రు. చూసిన తర్వాత మళ్ళా వాళ్ళు ఇంకా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకేదో మాట్లాడకుండా బెటర్ వాళ్ళు దే కీప్ క్వైట్ ఎట్ దిస్ టైమ్, అట్లీస్ట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఇంకా జరిగింది చాలు, అది పనికిరాదు అని చెప్పి అందరు నిపుణుల కమిటీ కూడా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్పింది. ఇంకా మళ్ళీ దాని మీద వాళ్ళే తవ్వుకొని వాళ్ళే తిట్టించుకోవడం అవసరం లేదనే చెప్తా ఉన్నాం. అందులో నీళ్లు నిలపడం అసాధ్యము, వితౌట్ ఫిక్సింగ్ ఇట్ మనం చేయలేమని చెప్పినప్పుడు ఇంకా దాని మీద పదే మరి వాళ్ళు అంత గొప్పదైతే వాళ్ళు ఎందుకు గడిచిన 3-4 నెలల నుంచి అసలు ఎక్కడ కూడా కాళేశ్వరం అనే పదం వినకుండా ఉంటున్నారు? ఈవెన్ వాళ్ళు అప్పుడు ఆహా గొప్పది అని చెప్పి అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పిన వాళ్ళు అది కనబడకుండానే చేసిండ్రు. కనీసం డిస్కవరీ ఛానల్స్ అన్నిట్లలో కూడా తీసేసిండ్రు అది. సో వాళ్ళకైతే దాని మీద మాట్లాడే నైతికతనే లేదు. ఇక చాలా విధ్వంసం. ఒంటరిగానే వెళ్ళబోతున్నారా? ఆబ్వియస్లీ అధికారంలో ఉన్న పార్టీ మేము ఒంటరిగానే వెళ్తాము. గతంలో కూడా అట్లనే వెళ్ళినాం, ఇప్పుడు కూడా అట్లనే వెళ్తాము. మాకు ఎలాంటి వాళ్ళలాగా ఇప్పుడు వాళ్ళు బీజేపీకి బీఆర్ఎస్ అనేది బీ టీం అని అందరికీ తెలుసు. వాళ్ళలాగా అనైతిక పొత్తులు అయితే పెట్టుకోము. ముసుగులో గుద్దులాటలాగా బయట ఒకటి లోపల ఒకటి కనిపించకుండా చేసే పొత్తులు అయితే మా దగ్గర అట్లాంటివి ఉండవు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాం వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడు చూసినా సరే వాళ్ళ లీడర్స్ ముందుగానే లీకులు ఇస్తూ ఉంటారు. ప్లస్ ఇవాళ కేసీఆర్ గారు ఢిల్లీ పోతారు అంటే వాళ్ళ కొత్త ప్రభాకర్ రెడ్డి మేము చెప్పిండు పొత్తులు ఉండొచ్చు అని. ఉండొచ్చు ఏంది, ఉంటాయని చెప్తే మేము అంటామా? మీ ఇష్టం, మీరు కలిసి వస్తారా, జంటగా వస్తారా, ఎవరిష్టం వాళ్ళు. కానీ జనాలు ఏం చేయాలో వాళ్ళకు క్లారిటీ ఉంది. మీరు ఎట్లొచ్చినా ఓడగొట్టాలని సిద్ధమైనప్పుడు ఎట్లొచ్చినా ఓడిపోతారు. బీఆర్ఎస్ నుండి చాలామంది ఎమ్మెల్యేలు రావాలని చూస్తున్నారట కాంగ్రెస్కి. అది అంటే మాకైతే గతంలో కూడా మా అధ్యక్షుడు అదే చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, మేము అట్లాంటి వాటికి ప్రోత్సహించము అని చెప్పిండ్రు. అదైతే నాకు తెలిసినంత వరకు యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ మాకు అట్లాంటి ఏం లేదు. మాకు సరిపోయినంత నంబర్ ఉన్నాక, మాకు మెజారిటీ ఇచ్చిన తర్వాత, మనకు రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నాక ఇంకా అవసరం లేదనుకుంటాము. ఇప్పుడు గతంలో వాళ్ళని అదే తిట్టి ఉన్నాం కదా. సో వాళ్ళు ఏమన్నా కథలు పడితే అట్లాంటివి చేస్తామని చెప్పిండ్రు.
ఏమన్నాడు కదా, ఇఫ్ యూ పోక్ మీ ఐ స్క్రాచ్ యూ అని ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. మీరేమన్నా కథలు పడి 6 నెలల కూలుస్తాం అది ఇదంటే మరి మేము స్టార్ట్ చేస్తే బాగుండదనే హెచ్చరిక, అంతే. థ్యాంక్ యూ.